అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇక్కడైతే నాన్న కోసం అయితే టీ తీసుకొచ్చాను. వ్యూ అయితే చూడండి ఒకసారి, చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా రోజులు అయిపోయింది ఇలా బయటకు వచ్చి. ఈరోజు అయితే నాన్నకి ఎలాగో టీ తీసుకోవాలని చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఏంటంటే 2 గ్లాసులు తీసుకొచ్చాను నేను నాన్నకి నాకు అనేసి. అంటే వేరే వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి ఇవ్వాలనేసి వాళ్ళకైతే గ్లాసులో పోయించేసాము. పోసి ఇచ్చేసి రమ్మని చెప్పాను నాన్నకి. ఇంకా నెక్స్ట్ అయితే ఇటువైపు అయితే నారు పోస్తున్నారు. ఇది మా పెదనాన్న వాళ్ళ పొలం అనమాట. సన్సెట్ టైం ఇది చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం ఈ విధంగా బయటకు రావడం. ఇక్కడ ఎవరు కనుక్కుంటున్నారు, ఇవి నాకే. చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా టీ తాగుతా, అంటే వెదర్ చల్లగా ఉన్న టైంలో. ఇంకా నాన్నకైతే ఆ తపేలాలు ఇచ్చేసాను, తాగేశారు. ఇంకా మళ్ళీ నాన్న అయితే గడ్డికి సంబంధించి అన్నీ తీస్తున్నారు. గడ్డి అయితే చాలా వరకు పాడైపోయింది, మీకు చూపిస్తాను. ఇదేంటంటే అంటే డైలీ తీసుకురావాలంటే ఇప్పుడైతే బయటికి పొలానికి ఇప్పడానికి అవ్వదు కాబట్టి డైలీ తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇది వరకు అయితే పొలంకి ఇప్పేస్తే అంత ఎండుగడ్డి అయితే అంత అవసరం ఉండేది లేదు. గడ్డి చూసినట్లే చాలా వరకు పాడైపోయింది. ఈ విధంగా అయితే ఉంది. మన నందీశ్వరుడు అయితే నాన్నకి చాలా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఒక తమ్ముడు అనమాట నాకు. మా నాన్న అంటే మాకు రైస్ మిల్ దగ్గరికి వడ్లు తీసుకెళ్ళినా కూడా ఎద్దుల బండ్లో తీసుకెళ్తారు. ఈ విధంగా అయితే ఉంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడు చూడండి మన నందీశ్వరుడు ఎలా ఉన్నాడో. చాలా వీడితోటి ఒక తమ్ముడు ఉండేవాడు. వాడినైతే డబ్బులు కాస్త అవసరం ఉన్నందుకని వేరే వాళ్ళకైతే అమ్మేయడం జరిగింది. ఇక్కడ వెళ్ళే అతను నాన్నకు తెలిసిన వాళ్ళు, ఇతనికి కూడా పశువులు ఉన్నాయి.